హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి ఈ మంత్ డిసెంబర్ 2 నుంచి డైలీ ఎగ్జామ్స్ అనేది జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ ఎగ్జామ్లో భాగంగా కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్కి సంబంధించి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు మన ఛానల్లో ఈ యొక్క స్కిల్ టెస్ట్కి సంబంధించి కానీ ఏదైతే కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ ఉందో దీనికి సంబంధించి తర్వాత రిమైనింగ్ ఇంకొక సెక్షన్ ఉంది కదా, అది 45 మినిట్స్ 40 క్వశ్చన్స్ వస్తాయి. అర్థమెటిక్, రీజనింగ్, సైకోమెట్రిక్, టెక్నికల్ వాటికి సంబంధించి కూడా వీడియోలు అనేది మన ఛానల్లో చేయడం జరిగింది. ఎవరైనా ఇంకా చూడనట్లయితే, కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే, ఎగ్జామ్ ముందు రోజులో మీకు ఉన్నట్లయితే కంపల్సరీగా మీరైతే చూడండి, యూజ్ అవుతాయి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను, అక్కడ కూడా ఒకవేళ కొత్త వారైతే చెప్తున్నాను, సో జాయిన్ అవ్వండి. ఇప్పటికే చాలామంది జాయిన్ అయ్యారు. అక్కడ చాలా క్వశ్చన్స్ అనేవి ఇచ్చాను పోల్ రూపంలో, కొన్ని రియల్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ని ఒకసారి మీరు ఆ క్వశ్చన్స్ చేయండి. ఎగ్జామ్లో ఏ విధమైన క్వశ్చన్స్ వస్తున్నాయో మీకు ఐడియా అయితే ఉంటుంది. ఇక ఈ వీడియోలో టార్గెటెడ్ క్వశ్చన్స్ మనకి ఇప్పటి వరకు జరిగినటువంటి ఎగ్జామ్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయనేది ఒకసారి చూద్దాం. క్వశ్చన్ చెప్పే ముందు మీకు క్లియర్గా దాని గురించి అయితే చెప్తూ వస్తాను. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్కి సంబంధించి ఇంకా ఎగ్జామ్ రాయని వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ వీడియో చూసేవాళ్ళు, ఆ ఎగ్జాము ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందని సింపుల్గా ఒకసారి చెప్పి ముందుకు వెళ్తాను. ఈ ఎగ్జామ్కి 2 సెక్షన్స్ ఉంటాయి. ఒకటి 45 మినిట్స్, మరొకటి 15 మినిట్స్. ఆ 15 మినిట్సే ఈ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్. ఓకేనా, దీంట్లో 3 క్వశ్చన్స్ ఉంటాయి. 15 నిమిషాల్లో 3 క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చన్ రివీల్ అయిన తర్వాత మీరు క్వశ్చన్ చూసి కింద రికార్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి 30 సెకండ్స్లో దానికి ఆన్సర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అలాగా 3 క్వశ్చన్స్కి మీరు ఒకవేళ ఒక క్వశ్చన్కి సరిగా ఆన్సర్ చేయలేకపోతే అగైన్ రికార్డ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. క్లిక్ చేసి మరలా 30 సెకండ్స్లో మరలా ఆన్సర్ అనేది చేయొచ్చు. ఇలా 15 నిమిషాల్లో మీరు 3 క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే చేయాలి. ఈ విధంగా ఇంటర్వ్యూ సెక్షన్కి సంబంధించి ఈ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఓకేనా, దీనికి సంబంధించి అర్థమైంది కదా. కొత్తగా రాసే వాళ్ళకి ఒక ఐడియా కోసం చెప్పాను. ఇక క్వశ్చన్స్లోకి అయితే వెళ్దాం. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. నేను ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి క్వశ్చన్ వేసేటప్పుడల్లా మీకు ఈ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ గురించి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది ఇస్తున్నాను. ఎందుకంటే మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది మీరు క్లియర్గా చూసుకొని 30 సెకండ్స్లో చెప్పే విధంగా ప్రిపేర్ చేసుకోమని చెప్పడం జరిగింది. డైరెక్ట్గా అడగకపోయినా కానీ స్ట్రెంగ్త్ కానీ వీక్నెస్ కానీ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కానీ ఇంకా మీ యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్లో ఏ పార్ట్ గురించి అయినా సింపుల్గా చెప్పమని అడగొచ్చు. ఓకేనా, కాబట్టి మీకు ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉంటే దాన్ని మీరు ఈజీగా ఆన్సర్ అనేది చేస్తారు. ఓకేనా, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడు మీరు మీ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పేసండి సింపుల్గా. ఇక్కడ చూడండి, సింపుల్ ఆన్సర్. ఓకేనా, గుడ్ మార్నింగ్, మై నేమ్ ఈజ్ సో. ఇక్కడ మీ నేమ్ ఇక్కడ సబ్మిట్ అంటే మీ నేమ్ ఇక్కడ మీ పేరు చెప్పుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. ఐ ఆమ్ ఫ్రమ్ సిటీ ప్లేస్ ఎంటర్ చేయండి. ఐ రీసెంట్లీ కంప్లీట్ మై గ్రాడ్యుయేషన్. ఐ ఆమ్ ఏ సెల్ఫ్ డిసిప్లైన్డ్ పర్సన్ విత్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఐ ఆమ్ రెడీ టు స్టార్ట్ వర్కింగ్ ఇమీడియట్లీ. సింపుల్ ఆన్సర్. ఇలా సింపుల్గా మీరు ఒక ఫామ్ చేసుకోగలిగితే ఎగ్జామ్లో ఫ్లూయెంట్గా మాట్లాడతారు, బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. మీరు సరిగ్గా అంటే మీ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ అనేది బేసిక్ ఇంగ్లీష్ వీళ్ళకి ఉందా లేదా అనేది తెలుసుకోవడం కోసమే ఈ ఇంటర్వ్యూ. ఓకేనా, అంత డెప్త్గా వెళ్ళట్లేదు, సింపుల్గానే బేసిక్ ఇంగ్లీష్ మీదే క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా, కంగారు పడాల్సిన అవసరం లేదు, బేసిక్ ఇంగ్లీష్ మీదే క్వశ్చన్స్ అయితే వస్తాయి. మీరు సింపుల్గా ఆన్సర్ చేయాలంతే. డూ యూ హ్యావ్ ఏ ల్యాప్టాప్ అండ్ ఇంటర్నెట్ కనెక్షన్. మనకి వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఎక్కువసార్లు ఎగ్జామ్లో అయితే వస్తుంది ఈ క్వశ్చన్. ఓకేనా, మీకు ల్యాప్టాప్ ఉందా, ఇంటర్నెట్ కనెక్షన్ సంబంధించి ల్యాప్టాప్ సంబంధించి క్వశ్చన్ ఉంటే ఎస్ అని పెట్టండి. ఓకేనా, ఎస్ ఐ హ్యావ్ ఏ వర్కింగ్ ల్యాప్టాప్ అండ్ హై స్పీడ్ వైఫై కనెక్షన్. ఐ ఆల్సో హ్యావ్ ఏ పవర్ బ్యాకప్ టు వర్క్ వితౌట్ ఎనీ ఇంటరప్షన్. ఓకేనా, అది సింపుల్గా ఆన్సర్ చేసుకునే విధానం. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, డూ యూ హ్యావ్ ఏ క్వైట్ ప్లేస్ టు వర్క్ ఎట్ హోమ్. మీరు వర్క్ చేయడానికి ఒక ప్లేస్ అనేది ఉందా అని చెప్పేసి క్వశ్చన్. దానికి ఎస్ ఐ హ్యావ్ ఏ సపరేట్ రూమ్ ఫర్ వర్క్, దెర్ ఈజ్ జీరో బ్యాక్గ్రౌండ్ నాయిస్, సో ఐ కెన్ అటెండ్ కాల్స్ అండ్ మీటింగ్స్ స్మూత్లీ. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, వై డూ యూ వాంట్ ఏ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. ఓకేనా, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఈ క్వశ్చన్ ఆల్రెడీ గతంలో కూడా కొన్ని వీడియోలో చెప్పాను. ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్ రిపీటెడ్ క్వశ్చన్స్ కొంతమందికి వస్తూ ఉన్నాయి. ఓకేనా, ఇట్ సేవ్స్ ట్రావెల్ టైమ్ అండ్ అలోస్ me to focus completely on my work. I can be more productive and efficient working from home. Okay na, can you work without a manager watching you. Okay na, మీరు వితౌట్ ఏ మేనేజర్ వాచింగ్, మేనేజర్ చూడకుండా వర్క్ చేయగలరా. ఓకేనా, కెన్ యూ వర్క్ వితౌట్ ఏ మేనేజర్ వాచింగ్ యూ. ఓకేనా, ఎస్ ఐ అబ్సల్యూట్లీ I am honesty and disciplined
ఐ విల్ కంప్లీట్ మై డైలీ టార్గెట్స్ ఆన్ టైమ్ ఈవెన్ వితౌట్ సూపర్విజన్. ఓకేనా. వాట్ లాంగ్వేజెస్ కెన్ యూ స్పీక్? ఏ లాంగ్వేజ్ని మీరు మాట్లాడతారు? ఓకేనా. మీరు ఇంగ్లీష్ మాట్లాడితే ఇంగ్లీషు, ఒకవేళ హిందీ కూడా మాట్లాడగలిగితే హిందీ, తెలుగు అయితే తెలుగు, ఈ 3. ఓకేనా. తెలుగు ఎలా మాట్లాడతారు, ఇంగ్లీషు, హిందీ కూడా మీరు మాట్లాడితే వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకేనా. మీరు ఏది మాట్లాడతారో అది ఇక్కడ ఏదైతే సెంటెన్స్ ఉందో దీని ప్లేస్లో మీ లాంగ్వేజెస్ యాడ్ చేసుకొని ఇది ఒకసారి చూసుకోండి. ఆర్ యూ రెడీ టు వర్క్ 9 hours డైలీ? 9 hours డైలీ వర్క్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారా? క్వశ్చన్. ఎస్, ఐ ఆమ్ అవైలబుల్ ఫర్ ఫుల్ టైమ్ వర్క్. ఐ కెన్ డెడికేట్ 8 to 9 hours డైలీ అండ్ ఐ ఆమ్ ఫ్లెక్సిబుల్ విత్ షిఫ్ట్ టైమింగ్స్. ఓకేనా. ఆన్సర్ ఆ విధంగా చేయండి. డూ యూ హ్యావ్ ఎ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్? ఎస్, ఐ ఆమ్ గుడ్ అట్ ఎ టైపింగ్ MS Office, Word or Excel and internet browsing. I can also learn new software very quickly. ఓకేనా. ఆ విధంగా మీరు ఆన్సర్స్ అనేది చేయండి. హౌ డు యూ హ్యాండిల్ వర్క్ ప్రెషర్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? ఓకేనా. నేను 2-3 సార్లు 2 సార్లు రాశాను. ఆ 2 సార్లు కూడా ఈ క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఓకేనా. వర్క్ ప్రెషర్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? ఓకేనా. ఇది సైకోమెట్రిక్లో కూడా అడిగారు. సైకోమెట్రిక్లో కూడా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా. ఇక్కడ మీరు గమనిస్తే ఇదే సంగతి. విల్ యూ లీవ్ దిస్ జాబ్ ఇఫ్ యూ గెట్ అన్ అవుట్ సైడ్ ఆఫర్? నో, ఐ ఆమ్ లుకింగ్ ఫర్ ఏ స్టేబుల్ లాంగ్ టర్మ్ కెరీర్. ఐ వాంట్ టు వర్క్ అండ్ గ్రోత్ విత్ దిస్ కంపెనీ. ఓకేనా. ఇలాగా మిమ్మల్ని ఇండైరెక్ట్గా క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఆన్సర్ అయితే చేయడానికైతే ట్రై చేయండి. సో మీకు ఇక్కడ గమనిస్తే ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించిన రిలేటెడ్ క్వశ్చన్సే వచ్చాయి. ఇక్కడ వచ్చినటువంటి 10 క్వశ్చన్స్ గతంలో చెప్పిన వాటిలో బేసిక్ ఇంగ్లీష్ మీద కూడా చెప్పాను. ఓకేనా. దీంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ మీద క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ సిచ్యువేషన్స్ మీద బేసిక్ ఇంగ్లీష్, మీరు రీసెంట్గా విజిట్ చేసిన ప్లేసెస్ కానీ, టెంపుల్స్ కానీ, లేకుంటే మీ ఫెస్టివల్స్ ఉంటాయి కదా, ఫెస్టివల్స్ మీద అడిగే అవకాశం ఉంటుంది. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింపుల్గానే అడుగుతారు. వాటికి ఆన్సర్ ఏ విధంగా చేయాలనేది మీరు ఫామ్ చేసుకోగలిగితే బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. సో ఈ వీడియో యూస్ఫుల్ అనిపించినట్లయితే కంపల్సరీగా ఈ వీడియోని లైక్ చేయండి. సో నెక్స్ట్ మరలా ఎవరైతే నెక్స్ట్ టైం ఎగ్జామ్ రాయబోతున్నారో, ఇంకా ఎగ్జామ్ రాయాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కొంతమందికి ఎగ్జామ్ స్టార్ట్ రాలేదని చెప్పేసి అడిగారు. ఓకేనా. వాళ్ళకి మెయిల్, వాట్సాప్, అదేవిధంగా నార్మల్ మెసేజ్ ప్రతి వీడియోలో ఇది చెప్తూనే ఉన్నాను. వాటికి కంపల్సరీగా అలర్ట్ అనేది వస్తుంది. ఒకసారి మెయిల్ చెక్ చేసుకుంటుండండి. ఇంకోటి ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా మేము ముందే అని చెప్పేసి అడిగారు. నేను ట్రై చేశాను. కొంతమందికి ఎగ్జామ్ అనేది స్లాట్ అనేది రాలేదు. అయితే ఒకసారి ట్రై చేద్దాం, పాస్వర్డ్ క్రియేట్ చేద్దామని ట్రై చేశాను, కానీ ఓపెన్ అవ్వట్లేదు. ఓకేనా. సో ఎగ్జామ్ స్లాట్ వచ్చిన తర్వాతే పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవడానికి అయితే అవుతుంది. ఒకవేళ మీకు అయితే ట్రై చేయండి. నాకైతే కాలేదు. నేను ట్రై చేశాను ఆల్రెడీ. ఎగ్జామ్ స్లాట్ రాకముందు ట్రై చేస్తే రావట్లేదు. ఓకేనా. ఇది సంగతి. మరి ఇది వీడియో అయితే. ఈ వీడియో యూస్ఫుల్ అనిపించినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.